జనవరి 23న వసంత పంచమి. ఏ రాశుల వారు ఏ మంత్రాన్ని పఠిస్తే సరస్వతీదేవి ఆశీస్సులు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానం, ప్రసంగం, కళలకు దేవత అయిన సరస్వతీదేవిని ఆరాధించే అత్యంత పవిత్రమైన రోజు వసంత పంచమి. ఈ రోజున సరస్వతీదేవి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి రాశిచక్రం ప్రకారం మంత్రాలను పఠించడం చాలా మంచిది. మేషరాశి. కుజగ్రహం యొక్క ప్రభావం వలన మేషరాశి వారికి తెలివితేటలు, ధైర్యం పెరుగుతాయి. మంత్రం ఓం ఐం సరస్వతీ నమః 108 సార్లు జపించాలి. ఉదయం సూర్యోదయం సమయంలో తూర్పు వైపుకు అభిముఖంగా జపించండి. వృషభ రాశి. శుక్రుడి ప్రభావంతో వృషభ రాశి వారు కళలు, సౌందర్యాన్ని పొందుతారు. మంత్రం ఓం హ్రీం సరస్వతీ నమః 108 సార్లు జపించాలి. సంగీతం, కళ, రచన, ప్రసంగంలో విజయం, సంపద, అదృష్టం పెరుగుతాయి. పసుపు రంగు దుస్తులు ధరించి ఉత్తర దిక్కులో కూర్చోండి. మిథున రాశి. బుధుడి ప్రభావంతో మిథున రాశి వారు తెలివైన వారు, వ్యాపారంలో బాగా రాణిస్తారు. మంత్రం ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. ఆకుపచ్చ దుస్తులలో తూర్పు లేక ఉత్తర దిశలో జపించండి. కర్కాటక రాశి. చంద్రుడి ప్రభావంతో కర్కాటక రాశి వారు సున్నిత స్వభావం కలిగి మనశ్శాంతిని పొందుతారు. మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. తూర్పు దిశలో తెలుపు లేదా లేత నీలం రంగు దుస్తులలో కూర్చుని జపించండి. సింహరాశి. సూర్యుడి ప్రభావంతో సింహరాశి వారు నాయకత్వ గుణాలు, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. మంత్రం ఓం హ్రం హ్రీం హ్రూ సహ్ సూర్య సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. తూర్పు దిశలో ఎరుపు లేదా పసుపు వస్త్రాల్లో కూర్చొని జపించండి. కన్యారాశి. బుధుడి ప్రభావంతో కన్యారాశి వారు విశ్లేషణాత్మకంగా ఆలోచించి కష్టపడి పనిచేస్తారు. మంత్రం ఓం భూం బుద్ధయే సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. ఉత్తర దిశలో ఆకుపచ్చ దుస్తులలో జపించండి. తులారాశి. శుక్రుడి ప్రభావంతో తులారాశి వారు కళలు, సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తారు. మంత్రం ఓం శుక్రాయ సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. తెలుపు లేదా లేత నీలం రంగు దుస్తులలో తూర్పు దిక్కులో కూర్చొని జపించండి. వృశ్చిక రాశి. కుజ ప్రభావంతో వృశ్చిక రాశి వారు సాహసోపేతమైన స్వభావం కలిగి ఉంటారు. మంత్రం ఓం అంగారకాయ సరస్వతీ నమః 108 సార్లు జపించాలి. ఎరుపు వస్త్రాలలో ఆగ్నేయ దిశలో జపించండి. ధనురాశి. బృహస్పతి ప్రభావంతో ధనురాశి వారు జ్ఞానవంతులు, మతపరమైన స్వభావం కలిగి ఉంటారు. మంత్రం ఓం బృహస్పతియే సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. ఈశాన్య దిక్కులో పసుపు రంగు దుస్తులలో జపించండి. మకర రాశి. శని ప్రభావంతో మకర రాశి వారు క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తారు. మంత్రం ఓం శం శనిశ్చరాయ సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. పశ్చిమ దిశలో నలుపు లేదా నీలరంగు దుస్తులలో జపించండి. కుంభరాశి. శని ప్రభావంతో కుంభరాశి వారు వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఓం శం శనిశ్చరాయ సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. వాయువ్య దిశలో నీలరంగు దుస్తులలో జపించండి. మీనరాశి. బృహస్పతి ప్రభావంతో మీనరాశి వారు ఊహాశక్తి, భావోద్వేగాలు అధికంగా కలిగి ఉంటారు. మంత్రం ఓం బృహస్పత్యే సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. ఈశాన్య దిక్కులో పసుపు రంగు దుస్తులలో జపించండి.